సో నేను మహారాష్ట్రియన్ కాబట్టి నేను అనుకున్నాను ఈసారి వై నాట్ ట్రై అ మహారాష్ట్రియన్ అటైర్ ఫర్ దిస్ రౌండ్. కానీ ఒకటేమో చాలా నాకు హార్ట్కి చాలా దగ్గరైన మహారాష్ట్రియన్ శారీ, దానికి నవ్వారీ శారీ అని అంటారు. నవ్వారీ అంటే మామూలుగా వేసినప్పుడు ఇది నేను ఇంత ఉన్నాను అప్పటి నుంచి ఈ పాట వింటున్నాను అనమాట. బట్ ఈ దీంట్లో ఉన్న అందం వేరే దేనికి లేదు. ఎంత బెస్ట్ అని చెప్పినా इंडियन ఉన్న అందమే వేరే వేరే వేरे वेरे बोटू. तुम्हाला हे लुक कसं वाटलं ते मला कमेंट्समध्ये सांगा प्लीज. అంటే కొంచెం మరాఠీ అటెంప్ట్ కాదు, మరాఠీ నా మదర్ టంగ్. Hi everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. ఇవాళది ఎపిసోడ్ ఏంటంటే నీతోనే డాన్స్లో డాన్సెస్ ఆఫ్ ఇండియా అని ఒక థీమ్ బేస్డ్ రౌండ్ చేస్తున్నారు. సో ఒక కాంపిటేటివ్ రౌండ్ మీకు తెలుసు కదా, ఎవ్రీ సాటర్డే సండే ఆర్ ఎవ్రీ వీకెండ్ వీ పిక్ అ థీమ్. అంటే రెట్రో ఎలా చేసాం, అలాగే బ్లాక్ బస్టర్ ఎలా చేసాం, సూపర్ స్టార్స్ ఎలా చేసాం. సో ఈసారి డాన్సెస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక థీమ్ ఉంది. సో నేను మహారాష్ట్రియన్ కాబట్టి నేను అనుకున్నాను ఈసారి వై నాట్ ట్రై అ మహారాష్ట్రియన్ అటైర్ ఫర్ దిస్ రౌండ్. అంటే ఒక ఎపిసోడ్కి ఐఎమ్ డూయింగ్ అ నార్మల్, అంటే రాజస్థానీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మామూలుగా ఒక ఇండియన్ అనార్కలి లాగా చేస్తున్నాను. కానీ ఒకటేమో చాలా నాకు హార్ట్కి చాలా దగ్గరైన, నేను చిన్నప్పుడు నాది ఫస్ట్ పర్ఫార్మెన్స్లో నేను వేసుకున్న ఒక లుక్ అని మహారాష్ట్రియన్ శారీ, దానికి నవ్వారీ శారీ అని అంటారు. నవ్వారీ అంటే మామూలుగా వేసినప్పుడు 6 yards శారీ ఉంటుంది కదా. సో ఇది ఏమో 9 yards ఉంటుంది, 9-10 yards. సో పెద్ద ఉంటుంది సారీ, చాలా లాంగ్ సారీ ఉంటుంది. వేసిన ప్రకారం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మామూలుగా కాస్టా సారీ వేస్తారు, ఇక్కడ కూడా వేస్తారు సౌత్లో, అలా కాకుండా సగం ప్లీట్స్ వెనక సగం కొంచెం ఫ్రంట్ తీసుకొని చాలా అందంగా డ్రేపింగ్ స్టైల్ ఉంది. దానికి లాంగ్ సారీ కావాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఈ రౌండ్ ఉందని నాకు తెలిసిన వెంటనే నేను అనుకున్నాను నేను తప్పకుండా ఈ సారీ అయితే ఆ లుక్ అయితే క్రియేట్ చేయాలి. సో నాతో పాటు నా అమ్మగారు కూడా చాలా, తనకి కూడా ఇది అంటే చాలా ఇష్టం. బికాస్ నా అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళు అమ్మ అయినా సరే, అమ్మ వాళ్ళు అమ్మమ్మ అయినా సరే, వాళ్ళు మామూలుగా శారీస్ అయితే వేసుకోరు, ఇంట్లో ఉండేటప్పుడు ఇలాగే డ్రేప్ చేసి చేస్తారు. సో తనకేమో ఒక నాస్టాల్జిక్ ఫీల్ వచ్చింది, తన తప్పకుండా నువ్వు ఇదే చేయాలని మనం ఫిక్స్ అయిపోయాం. సో ఈసారి ఈ లుక్ కోసం నేను మొత్తం ప్లానింగ్, బికాజ్ ఇక్కడ నేను చెప్తే కూడా వాళ్ళకి ఆ స్టిచ్చింగ్ స్టైల్ అయినా సరే, డ్రేపింగ్ స్టైల్ అయినా సరే ఒకవేళ రాకపోవచ్చు అని ఆ డౌట్తో, ప్లస్ నేను మీకు తెలుసు ఆల్రెడీ నేను వచ్చేది ఆ రోజే వస్తున్నాను షూటింగ్కి. సో ట్రయల్స్కి అన్ని టైం ఎక్కువ ఉండదు కాబట్టి 4-5 days ఉండేది నా దగ్గర. మొత్తం ముంబైలోనే సారీస్ ప్రీ స్టిచ్ చేశాను అనమాట, బికాజ్ డ్రేపింగ్ అయితే కొంచెం కష్టం అయిపోతుంది. సో ప్రీ స్టిచ్ చేసి తయారు చేసి తీసుకొచ్చాను. దాంతోపాటు నేను కొన్ని నగలు కొందామని అనుకుని వెళ్తే కనుక చాలా కొనేసాను అనమాట. బికాజ్ ఒక్కసారి లుక్కి రెడీ అవడానికి స్టార్ట్ అయినప్పుడు ఏది బాగుంటుంది ఏది బాగోద్దు అని తెలియదు కదా మనకి. సో కొంచెం ఎక్కువే షాపింగ్ జరిగింది. బట్ అదే ఈ స్పెసిఫిక్ ఇది ఉంది కాబట్టి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నేను ఎలా రెడీ అయ్యాను, దీనికి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. సో సారీ అయితే మీకు చూపిపోతున్నాను. తీసేస్తున్నాను బికాజ్ ఎండాకాలం కదా, కొంచెం చాలా క్రాక్ అయినట్టు అయిపోతుంది. మొత్తం తీసి ఫ్రెష్గా బేస్ చేయాలని చూస్తున్నాను అన్నమాట. కానీ రెండు ఈక్వల్ ఉండాలి, ఇది హైట్ ఇది లో కాదు, సెంటర్ కదా. ఇప్పుడు చూపించండి. ఇది నేను ఇంత ఉన్నాను అప్పటి నుంచి ఈ పాట వింటున్నాను అనమాట. నేను ఇప్పుడు యాక్చువల్లీ
చాలా తక్కువ టైంలో రెడీ అవ్వాలన్నమాట. బికాజ్ చాలా పెద్ద సెటప్. అంటే శారీ దో ఇట్ ఈస్ ప్రీ స్టిచ్డ్, నాకు వేసుకోవడానికి ఆ మొత్తం సెట్ చేయడానికి, అలాగే ఆల్ యాక్సెసరీస్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఎందుకంటే నాకు బయట కొన్ని ఫొటోస్ ఆ గోల్డెన్ లైట్లో, అంటే జస్ట్ సన్సెట్ ముందు వస్తుంది కదా, ఆ లైట్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఆ లైట్లో నాకు కొన్ని ఫొటోస్ తీయాలని ఉంది ఈ సెటప్లో. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు 5 అయింది. బిఫోర్ 6 నేను రెడీ అయిపోతే మాకు అట్లీస్ట్ 10-15 మినిట్స్ ఉంటాయి ఫొటోస్ తీయడానికి. సో అదే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అయిపోతుంది. కొండ వేస్తున్నా, పెద్ద అండం కాక కొండ కర్రీలాగా పెద్ద కొండ వేసి దాని మీద కుప్ప ఇవన్నీ వస్తుంది. లేదు ఇప్పుడు వరకు ఓకే. గుడుచుకుంటే రియాక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసి తర్వాత మిగతాన్ని ఫినిష్ చేసేద్దాం. సైడ్ బై సైడ్ నగలు కూడా బికాస్ టైం. ఈ నగలైతే చాలా స్పెసిఫిక్గా ఉంటాయి మహారాష్ట్రన్ లుక్కి, లేదంటే ఆ నవ్వారీ సారీలో వాడినప్పుడు పర్ల్స్తో చేసి ఉంటాయి అన్నమాట. అంటే సేమ్ చోకర్స్ అన్నీ మన ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఇస్తారు, కానీ ఆ చేసిన విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. పర్ల్స్ విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ గోల్డ్ అలా మిక్స్ అయ్యి ఆ కాంబినేషన్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ డెలికేట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా టైట్ చేస్తే బెస్ట్. ఇది ఇంకా కొంచెం ఈ మొత్తం అంటే సారీ నుంచి ఆల్ దీస్ యాక్సెసరీస్ అన్నీ కొనేటప్పుడు నేను అమ్మగారు వెళ్ళామన్నమాట. అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ మరాఠీ ఎక్కువ ఉన్న చోటు ఉంది, దాదర్ అని, ముంబైలో. అక్కడ ఎక్కువ ఇలాంటి సారీస్ ఉంటాయి, అలాగే యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా షాప్స్ ఉంటాయి. సో చాలా వెరైటీ యూ కెన్ ఫైండ్ అనమాట అక్కడ. సారీ సెలెక్షన్ అయినా సరే, అది నగలైనా సరే, అన్నీ అమ్మగారే సెలెక్ట్ చేసింది. కింద ఉండాలా ఇది ఒక్క థ్రెడ్తో యాక్చువల్లీ కింద ఉండాలి. ఇంకా లూజ్ చేసి మనం కొంచెం మామూలుగా మెడకి వచ్చినట్టు ఇలా కింద వచ్చినట్టే చేస్తే అది అడ్జస్ట్ చేసిన అంత అలా వేస్తుంది. అది మన ఇష్టం, మనకి ఎట్లా మంచిగా అనిపిస్తుంది. మంచిగా యాక్చువల్లీ కింద ఉండాలి, బట్ అది ఇట్లా బాగుంది. బట్ ఈ దీంట్లో ఉన్న అందం వేరే దేనికి లేదు. ఎంత బెస్ట్ అని చెప్పినా ఇండియన్కి ఉన్న అందమే వేరే 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 వేరే. బొట్టు ఇది కూడా చిన్నగా అయిపోతుంది. ఇది కూడా వద్దు, ఇది కానీ ఇది ట్రై చేస్తా. అది లేదంటే అది ట్రై చేస్తా. ప్లక్కర్ ఇది ఓకే. బొట్టు అయితే పెద్దది పెట్టినా పెద్దదంటే ఏది ఇది అంటారు. ఈ చంద్రకోర్ అంటారు దీనికి. ఈ చంద్రకోర్ చందమామ షేప్లోనే బొట్టు పెట్టాలి, అప్పుడే దానికి పర్ఫెక్ట్ కంప్లీషన్ అని వస్తుంది. సో ఇది కూడా నేను నాకు అలవాటు చిన్న బొట్టు వేసుకోవడం అని చెప్పి నేను చిన్నది తీసుకున్నాను. కానీ ఆ ఇంట్లో ఒకసారి వేసి చూసినప్పుడు అరే మరీ చిన్నగా అయిపోయింది, అసలు తెలియట్లా చందమామ లుక్ అని చెప్పి వెళ్ళి
పెద్దగా, అంటే ఇంత పెద్దగా నేను ఎప్పుడూ వాడను అనమాట. అంత పెద్దగా తీసుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్. అంటే అమ్మగారు అదే చెప్పింది, చంద్రకోర్ తెలియాలంటే కొంచెం పెద్దగానే ఉండాలి అది. సో ఇప్పుడు అది గుర్తొచ్చింది నాకు. పెద్దగా పెడితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అయినట్టుంది. ఈ లుక్ పూర్తిగా అవ్వాలంటే, అంటే అంటావు కదా, ఫుల్ ఫ్లెడ్జెడ్గా మహారాష్ట్రన్ లుక్ రావాలంటే ఈ నోస్ పిన్ అయితే చాలా ముఖ్యం. ఇది లేకపోతే అసలు ఆ మరాఠీ లుక్ఏ రాదు. ఇది కూడా చాలా పెద్దది ఉంటుంది. మామూలుగా వేసినప్పుడు నోస్ దగ్గర నుంచి పైనది లిప్ అని చెప్పేయచ్చు. ఆ లిప్ వరకు కవర్ అయినట్టు ఉంటుంది పెద్ద నోస్ పిన్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడాలి అంటే అంత బాగోద్దని చెప్పి నేను కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్ లైక్ అ బ్లెస్సింగ్. బికాజ్ ఇంతకీ ముందు మేము ఎప్పుడైనా ఇలాంటి ట్రెడిషనల్ అటైర్లో రెడీ అవ్వాలంటే హెయిర్ డ్రెస్సర్కి ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చండి మార్కెట్ నుంచి అని చెప్పడం. కానీ అది ఎవ్రీ 2 hours, అంటే లైట్కి ఎండకి సమ్మర్ కదా, ఇవన్నిటికీ ఎక్కువ టైం ఉండదు. సో మళ్ళీ మార్చుకోవాల్సింది వస్తుంది. కానీ ఇప్పుడు మాకు నిజంగా ఈ రియల్ లాగా కనిపించినట్టు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉండడం చాలా అదృష్టం. సో ఇప్పుడు నేను వేసాను అనుకోండి, అది ఫుల్ షూట్ వరకు అది ఏమి అక్కడ ఆ పక్కన చూడడం అసలు. సో చూడ్డానికి కూడా అసలు తెలియదు ఆర్టిఫిషియల్ అంటే. మరీ దగ్గర వచ్చి అలా చూస్తేనే తెలుస్తుంది. కానీ దూరం నుంచి మామూలుగా చూస్తే ఏమీ తెలీదు. దే ఆర్ నాట్ రియల్. అండ్ ఇవి అయితే కొంచెం మోగ్రా బర్డ్స్ ఉంటాయి కదా, కలి ఏమంటారు దానికి, ఐ డోంట్ నో వాట్ యు కాల్ ఇట్ ఇన్ తెలుగు. కానీ మోగ్రా కలీల్లాగా ఉన్నాయన్నమాట. ఇవి చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నాను. కానీ ఇదే సెట్ అయింది. ఇది లోపల వెళ్ళాలి కదా, సారీ. ఓకే అంటారు అంటే అసలు మనకి చైన్ ఇచ్చి వేస్ట్ వాళ్ళు. ఈ చైన్ తీసేయచ్చా? 1 second. మనకి ఇది కూడా తీసేయాలి. తర్వాత కింద కొంచెం పైకి రావాలి కదా. పాత దీంట్లో ఉన్నాయి గోల్డ్ది, చిన్న వైట్ అండ్ గోల్డ్. అది ఒకటి కొండకి ఏది ఉంది ఇక్కడ సెంటర్. మీ రైట్ అయిపోతుంది బ్యాలెన్స్. పిన్స్తో సెట్ చేయలేదు. అయిపోతుందా? పడదు కదా. ఇంత కనిపిస్తే కూడా ఓకే. ఇప్పుడు కనిపించినట్టు చిన్నగా ఉన్నాయి. ఫాస్ట్గానే చేస్తున్నాయి. గ్లాస్ కొంచెం టైట్. అది కూడా సరిపోతుందని చెప్పవద్దు ప్లీజ్. దీనికి బ్రష్ లేదు, ప్లాస్టిక్. ఇది మాత్రం లేదు, కొంచెం లూజే ఉంది. అది ఇది అది ఇక్కడ దాకా వెళ్దామా తర్వాత? ఇక్కడ అంటే ఇది ఇక్కడ దీంతో పాటు చేసేస్తాను.
అయిపోయిందనమాట. రెడీగా ఉన్నాను. బయట వెళ్ళి ఫొటోస్ అన్నీ కూడా అయిపోయింది మ్యాటర్. లైట్ ఉన్న దాంట్లోనే చేయాలని ఉంది. కరెక్ట్ 1 అవర్ 15 మినిట్స్లో రెడీ అయిపోయాం. అన్నీ ఫినిష్ చేసి లోపల వచ్చి ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను అనమాట. బికాజ్ టైం ఉంది, ఇంకా వాళ్ళు టెక్నికల్స్ చేస్తున్నారు. సో చాలా టైం ఉంది, కానీ నేను ఎలా అనుకున్నాను అలా జరిగింది. లుక్ కూడా బాగా వచ్చింది. ఈ లుక్ అయితే తప్పకుండా నేను నా అమ్మ గారికి డెడికేట్ చేస్తున్నాను. బికాస్ తనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇలా నన్ను చూసి. సో తన ఆశ ఉండేది, నాది కూడా ఉండేది, బట్ తనది కొంచెం ఎక్కువ ఉండేది. నాకు ఇలా ప్రాపర్గా ఒక మహారాష్ట్రన్ లుక్లో చూడడం, ఈ డాన్సెస్ ఆఫ్ ఇండియా వల్ల సాధించింది. ఆ ఆశ అయితే నాది, తనది తీరింది. సో దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ డెడికేటెడ్ టు హర్ అన్నమాట. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది? మీరు ఇలాంటి లుక్ చూసారా ఇంతకు ముందు, లేదంటే ఇదే ఫస్ట్ టైంనా? బాగుందా లేదా అది మీరు तपकोंडा चेप्पंडी नाकु तुम्हाला हे लुक कसं वाटलं ते मला कमेंट्समध्ये सांगा प्लीज. అంటే కొంచెం మరాఠీ అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ కాదు మరాఠీ నా మదర్ టంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ షల్ సీ యూ వెరీ సూన్ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్, ఫీల్ గుడ్ అండ్ బీ బ్లెస్డ్. అంతే అంతే. ఓకే బాయ్.